ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 140, May 20. రెండవ భాగంగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కూడా నాతో పాటుగా కలిసి 6 monthsలో బైబిల్ అంతా కంప్లీట్ చేయొచ్చు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయెను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్రులారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠం నొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలి కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తిని యుద్ధ నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటిపెడ్డల కింద కూలిపోచున్నది. పైరు కూడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోచున్నవి. అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురు కాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరముల వరకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదైనా వనం వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయేను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును. అవి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి.
శూరులు ప్రాకారములను ఎక్కినట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడగా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్నంలో నకముకాల పరిగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇళ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయం చేత భూమి కంపించుచున్నది. ఆకాశము తత్తరిచుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము కలది. యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి. సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోలుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడ్చుచు, యెహోవా నీ జనులెడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపుకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనులెడల జాలు చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారతోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేశాను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును. అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందక ఇందురు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి
నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలునిచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకొంటిరి. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపచేయుటకై మీరు వారిని గ్రేకేయులకు అమ్మివేసిరి. మీరు చేసిన దానిని బహుత్వరగా మీ నెత్తి మీదికి రప్పించెదను. ఇదిగో, మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలంలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను మీ కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షేబాయియులకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. యుద్ధము ప్రతిష్ఠించుడి. బలాఢ్యులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొని వలెను. చుట్టుపట్ల నుండి అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకే నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి. గానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయెను. మీరు దిగిరండి. తీర్పు తీర్చి లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. ఆ దినమందు పర్వతముల నుండి కొత్త ద్రాక్షారసము పారును. కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను, ఏదోమీయులను యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును. ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకే ప్రతీకారము చేదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఇది యోవేలు గ్రంథం అండి. కంటిన్యూషన్ ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము చదువుకుందాం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవచున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను. అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలం చేతును. బెతేదేన్లో ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసితను. అది వారి నగరులను దహించి వేయును. అష్డోదులో నివాసులను నిర్మూలం చేతును. అష్కేలోనును రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలం చేతును.
ఇంకను శేషించిన ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును ముత్తెదను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడి వారినందరినీ ఏదోమీలకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయును. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాద్లోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజపెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించి వేయును. వారి రాజును అతని అధిపతులను అందరిని చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరియతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకే దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకే బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చిదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరంలోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారు నగు అమ్మోనీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసి తిని కదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలములను నేను నాశనం చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో పంట చేనే మోపుల నిండుబండి నేలను అణగద్రొక్కినట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. అప్పుడు అతి వేగియగువాడు తప్పించుకొన జాలకుండును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. బిలిగాడు నిలువజాలకపోవును. బడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము కలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఇది ఈరోజు 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.